సాకార ధ్యానం మంచిదా నిరాకార ధ్యానం మంచిదా అంటారు. చిన్న పిల్లవాడికి పలక బలపము దిద్దుతాడు స్టార్టింగ్లో, తర్వాత పలక బలపం అవసరం లేదు. స్టార్టింగ్లో ఇది మనకు సాకార ధ్యానం అవసరం ఉంటుంది, కానీ తర్వాత నిరాకార ధ్యానంలోకి మనం వెళ్తాం. కనుక ఈ యొక్క పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం జప, జపకోటి సమో ధ్యానం, ధ్యానకోటి సమో లయ శ్లోక ప్రకారంగా స్టార్టింగ్లో 1 by 1 అన్నమాట. మొదలు పూజ కంటే జపం, జపం కంటే ధ్యానం, ధ్యానం కంటే లయస్థితి సమాధి స్థితి గొప్పదని కృష్ణ పరమాత్మ ఉత్తర గీతలో చెప్పారు. అలాగే ఇక్కడ శ్రేయ జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్టతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగం త్యాగచ్చంతిర్ అనంతరం అని భగవద్గీతలో చెప్పారు 6వ అధ్యాయంలో. అయితే ధ్యానము జ్ఞానమే శ్రేష్టము, కానీ ఆ జ్ఞానం కుదరాలంటే, ఆ జ్ఞానం రావాలంటే ధ్యానం చేయాలి. ఆ ధ్యానములో పరిపూర్ణంగా ఉండాలంటే ఈ నిష్కామ కర్మ చేయాలి. ధ్యానాత్ కర్మ ఫలత్యాగం, దానికంటే కూడా నిష్కామ కర్మ వలన మనము అన్ని దైవానికి అర్పించి చేసే కార్యం వలన చిత్తం వెంటనే ప్రశాంతత నొందుతుంది అని ఈ కర్మ విశిష్టత చెప్పారు. అందరు కర్మయోగంపై ఆసక్తులు కావడానికి కృష్ణ పరమాత్మ విశాల హృదయంతో చెప్పిన శ్లోకం అది. అయితే కనుక మనము ఈ యొక్క స్టార్టింగ్లో సాకార ధ్యానం చేస్తాము, తర్వాత నిరాకార ధ్యానంలోకి వెళ్ళిపోతాం. కానీ సాకారం అనేది ఈజీ, నిరాకారం అనేది కొంచెం కష్టమైందని కృష్ణ పరమాత్మ చెప్పారు. కనుక ఈ యొక్క సాకారం నుంచి నిరాకారంలోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస మొదలు సాకారం, తర్వాత నిరాకారంలోకి వెళ్ళాడు. సాకారంలో నుంచి నిరాకారంలోకి వెళ్ళకపోతే గురువు సాయం తీసుకున్నాడు, తోతాపురి సాయంతో నిరాకారంలోకి వెళ్ళాడు. కనుక సాకారం కొంతవరకే ఉండాలి, నిరాకారంలో చివరికి నిరాకారంలోకి వెళ్ళవలసిందే. ఇప్పుడు 1, 2 చదివి డైరెక్ట్ PG PhD చేస్తేనే ఉద్యోగం, మోక్షం అనే ఉద్యోగం రావాలంటే సాకారం నుంచి నిరాకారంలోకి అందరు వెళ్ళాలి. అలాగని సాకారాన్ని ఎవరు ఖండిస్తలేరు, కొట్టివేస్తలేరు. ప్రారంభంలో ఒక లెవెల్స్, ఇవన్నీ ప్రాథమికలో ఒక స్థితి అనమాట. సాకారం నుంచి నిరాకారంలోకి వెళ్ళాలి. ప్రారంభంలో సాకారము, తర్వాత నిరాకారం. కొంతమంది కారణ జన్మలు డైరెక్ట్ నిరాకారం ధ్యానమే చేస్తారు. ఇంకా కొంతమంది సాకారం నుంచి నిరాకారంలోకి వెళ్తారు. రామకృష్ణ పరమహంస అంటే గొప్ప వాళ్ళే 12 ఏళ్ళు సాకారం చేసి తర్వాత నిరాకారంలోకి వెళ్ళారు. అది వాళ్ళ ఇష్టం. అదే రమణ మహర్షి డైరెక్ట్ నిరాకార ధ్యానమే చేశారు. అది వాళ్ళ జన్మ సుకృతం బట్టి ఉంటారు. అటు నిరాకార ధ్యానం డైరెక్ట్ చేసేటోళ్ళు అతి కొద్ది మంది ఉంటారు. ఇక చాలా మటుకు క్రమ పద్ధతిలో సాకారం నుంచి నిరాకారంలోకి వెళ్తారు. ఏది తప్పు కాదు, వాళ్ళ స్థాయిని బట్టి చేస్తారు. ఏది అయినా గురుముఖంగా శాస్త్రీయంగా ఋషి పరంపరలో తెలుసుకొని చేయాలన్నమాట. కనుక సాకారం స్టార్టింగ్లో ఉంటుంది, తర్వాత నిరాకారంలోకి వెళ్తాం. సాకారం నుంచి నిరాకారంలోకి వెళ్ళినప్పుడే మనం మోక్ష స్థితిని అందుకుంటాం. ఓం